శ్రీకాళహస్తి కేవీబీపురం మండలం బైరాజు కండ్రంగిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో, ఆర్డీఓ, ఫారెస్ట్ అధికారులు, ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ, తొట్టంబేడు ఎంఆర్ఓ మధుసూదన రావు తదితర అధికారులు పాల్గొన్నారు. మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగరవనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డీగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనం ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సుమారుగా జిల్లా వారీగా మనం ఈ రోజు 5 లక్షల ప్లాంట్స్ ని మన మొక్కల్ని మనం ఈ రోజు నాటడానికి కార్యాచరణ తీసుకున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరిని కూడా భాగ్యస్వాములు చేస్తూ టీటీడీని, అదే విధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి మెయిన్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్ఆర్జిఎస్, డిఆర్డిఏ, అదే విధంగా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రేపు స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా ప్రతి ఒక్క స్కూల్ పరిధిలో, అంగన్వాడీ పరిధిలో సుమారుగా 1,00,000 మొక్కలు నాటడానికి కూడా మేము ప్లాన్స్ ఏర్పాట్లు చేసుకున్నాము. ఇదంతా కూడా చూసుకున్నట్టయితే మనము ఇప్పటికే ఫారెస్ట్ కవర్ పెంచడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. మన జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 34% అంటే ఏఎస్ఆర్ జిల్లా తర్వాత మన జిల్లాలోనే అత్యధికంగా ఫారెస్ట్ కవర్ ఉంది, 34%. దాన్ని వచ్చే 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంకో 4-5% పెంచి 40% తీసుకునే విధంగా 40% వచ్చే విధంగా చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక మెగా డ్రైవ్ సుమారుగా 5 లక్షల మొక్కల్ని మనం జిల్లా వ్యాప్తంగా నాటుతున్నాం. ప్రతి ఒక్క మండలానికి కూడా 12,000 మొక్కల్ని మనం సాప్లింగ్స్ సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వాతావరణంలో మన జిల్లాలో పెరిగే మొక్కల్ని మీద ఫోకస్ చేస్తూ మనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీటిని వాచ్ అండ్ వార్డు మెయింటెనెన్స్ ఎన్ఆర్జిఎస్ లో కూడా టైఅప్ మనం చేసుకుంటున్నామని. సో ఈ కార్యక్రమానికి ఇక్కడ గౌరవ సత్యవేడు ఎమ్మెల్యే గారు ఆదిమూలం గారితో పాటు కన్జర్వేటర్ గారు, డిఎఫ్ఓ గారు అందరు కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్